ఇప్పుడు మీరు మీకు అనుకూలమైన ఏదో ఒక ముద్రలో కూర్చోండి. 4 వైపులా ఉన్న వాతావరణం తెలిసేందుకు మీ కళ్ళు తెరిచి ఉంచండి. కొంచెంసేపు మీ ఆలోచనలను సర్దుకోండి. నేనొక శాంతి స్వరూప ఆత్మను అని సంకల్పం చేయండి. నేను జ్యోతిబిందు ఆత్మను, భృకుటి మధ్య నివసించే ఆత్మను. నేను కళ్ళ ద్వారా చూసే, చెవుల ద్వారా వినే, ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ, నోటి ద్వారా మాట్లాడే మరియు చర్మం ద్వారా అనుభవం చేసే ఆత్మను. నేను ఈ శరీరానికి యజమానిని. నేను శరీరం నుండి భిన్నంగా ఉన్నాను. నా ఆలోచనలు రచించి శాసించేది నేనే. నేను చేసే ఆలోచనలకు నేనే బాధ్యుడను. నేను ఆత్మను. నిర్ణయం తీసుకుంటాను. నా కర్మలకు నేనే బాధ్యుడను. నేను చేతనావస్థలో ఉండి ప్రతి కర్మ చేస్తాను. నేను నా జీవితాన్ని నియంత్రిస్తాను. నేను ఆత్మను అనే సత్యాన్ని అడుగడుగునా తమని తాము చూసుకుంటూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నేను నా నిజ గుణాలు, విశేషతలు మరియు సకారాత్మక శక్తులతో సంపన్నంగా ఉన్నట్లు అనుభవం చేస్తున్నాను. నేను ఎవరిని, మరి నా ఆంతరంగిక స్వభావం ఏమిటి అనే పరిజ్ఞానంతో ఇతరుల పట్ల నా దృష్టికోణం మారిపోతుంది. ఇతరులతో మంచి సంబంధం ఏర్పరచుకోవడంలో మనకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే నేను చేసే ప్రతి కార్య వ్యవహారం ఆత్మిక స్థితిలో ఉంటుందో అప్పుడు నేను నా వాస్తవిక స్వరూపానికి సమీపంగా ఉన్నట్టే. ఇదే ఆత్మిక స్థితి. ఈ స్థితిలో నా జీవిత లక్ష్యాన్ని, ఉద్దేశాన్ని సాధించగలుగుతాను. అందువలన స్వయాన్ని ఆత్మ అని తెలుసుకోండి. తమ జీవితాన్ని ఆధ్యాత్మిక దృష్టికోణంతో జీవించి సర్వుల పట్ల సకారాత్మక భావం కలిగి ఉండండి. ఈ విధంగా మన జీవితం మరియు సమాజం శాంతి, పవిత్రత, సంతోషం మరియు ప్రేమతో నిండిన ప్రకాశంతో ఉజ్వలంగా వెలిగిపోతుంది.